ఏమైందిరా? చెయ్యి తొక్కేసావు. అయ్యయ్యో, చూసావా ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది. అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి. నువ్వు ఇలా మాటి మాటికి చెయ్యి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. అయినా క్యాటరాక్ట్ ముద్ర వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్. ఇంకెంత ముదరాలి? మన గుడికి వెళ్తూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని భుజం మీద చెయ్యేశా. లాగి ఒక్కడి వీకాడు. దేనికి? నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ భుజం మీద కాదు తండ్రి, ఆడి పెళ్ళాం భుజం మీద. నువ్వు ఎలాగే నా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో. నువ్వు తొక్కించుకోవడాలు నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి. 1వ తారీఖు చేయిస్తాలే. అమ్మో 1వ తారీఖా? అది ఇంకా 29 రోజులు ఉంది కదరా. ఈ వచ్చి 1 కాదు, ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఆ పై వచ్చే నెల. అమ్మయ్య, రాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను. తగులడ్డాడు. అడుగు పెడితే పిడుగు పడ్డట్టే. కర్మకాల 6,000 అప్పు చేశాను, 6 ఏళ్లుగా తగులుకున్నాడు. అకాయ్, టిఫిన్ ఏం చేస్తున్నావు ఈ పూట? పచ్చగడ్డితో కూర్మా చేసి ఎండుగడ్డితో పూరీలు చేస్తోంది. పూరీలు చపాతీలు నవ్వలేను, పిప్పను. ఇదిగో కరివేపాకు తెచ్చాను, పల్చగా ఉప్మా చేసి ఓ ఫిల్టర్ కాఫీ చాలు. పార్వతి, ఇవన్నీ ఓ 100 గ్రాముల రవ్వ, కాస్తంత కాఫీ పొడి తీసుకురా. అలాగే. దొడ్డిదాన్ని వెళ్ళు. ఏం అక్కర్లేదు. వాడేమన్నా కలెక్టరా మినిస్టరా? మన దరిద్రం వాడికి కూడా తెలియడం అవసరం. వీధి గుమ్మ నుంచో వెళ్ళు. సరే రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. మీ బాబులేడా? ఉన్నాడు. నాన్నా శ్రీను. ఏంటి మమ్మీ? రే ఇదిగో నాన్న, నువ్వు ఆడుకోవడానికి బ్యాటు బాలు తీసుకొచ్చాను, వెళ్ళి ఆడుకో. మన బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశారు? ఎక్కడండి? అన్నయ్యని అడిగినప్పుడల్లా అలాగే అంటాడు, సైడ్ అయిపోతాడు. మొగుళ్ళేందాన్నని, ఏ ఆధారం లేదని వీళ్ల పంచం చేరాను. వాడికో ముద్దు, నాకో ముద్దా పడేస్తున్నాడు. డోంట్ వరీ, మన పిల్లాన్ని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం. చిరాకా? చిరాగా అదేం పేరండి? ఎంత మాట అన్నానండి. చిరాక్ అంటే ఏమిటనుకుంటారు? మన చిరంజీవి పిల్లలు, వెంకటేష్ పిల్లలు, రంభ పిల్లలు, రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి. రంభా రమ్యకృష్ణలకి పిల్లలా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడయ్యాయండి? ఇండస్ట్రీకి రాకముందే అయ్యాయి, పబ్లిక్ తెలీదు. ఎంత ఖర్చైనా మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే. అక్కడంటే డబ్బు అది మరి. డబ్బు గురించి మీరు ఆలోచించకండి, నేను ఉన్నాను కదా. వాళ్ళ నాన్నగారున్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో. నేనుండగా ఆయన లేరనే ఫీలింగ్ రానివ్వకండి. ఎవరది? గిరీశం గారు నాన్న. నువ్వంటాయా గిరీశం? నీకోసమే చూస్తున్నా. అన్నట్టు నీకెంత బాకీ ఉన్నాను? మీరు 3,000, మీ అబ్బాయిలు 6,000 ఏ ఇచ్చేస్తారా? లేదు, ఇంకో 400 ఇస్తే చస్తే ఇవ్వను. సరే, నీ బ్యాడ్ టైము. ఇస్తే 10 రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా. 10 రూపాయలు వడ్డీయా? సరే, పెద్ద ఆయనవి, ఇవ్వకపోతే బాగోదు. ఇందా. థ్యాంక్స్. ఒరే కిరణ్ మనవడా. అబ్బే నాకెందుకండి? మ్యాగజైన్స్ కొనుక్కో. పిలిచావుతా? ఇదిగోరా, ఇందా 200 అడిగావుగా. థ్యాంక్స్ తాతయ్య. ఇలా అందరి దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదా అన్నయ్య. నాకు తెలియదులే, చదివింది ఇంటరు, చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం. ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల సలహాలు ఒకటి. ఏయ్, నేను ఎంబీఏ చదివింది నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు. పని చూసుకో. అమ్మా, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. అలాగే. ఏమండి, పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నిన్ననే వచ్చింది. మరి చెప్పలేదే? పుట్టినరోజు నాడు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నాన్న, మీరంతా క్షేమం అనుకుంటున్నాను. మేం మాత్రం ఇక్కడ క్షేమంగా లేము. మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైకిలోడు వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు. ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి, 6,000 కట్టమన్నారట. కట్టనంటే ఇన్ని జైల్లో పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాంతో ఆయన బెంగ పెట్టుకున్నారు. మా దగ్గర 500 ఉంది, మిగతా 5,500 పంపిస్తారని ఎదురు చూస్తూ మీ ధనలక్ష్మి. ఆ లెటర్ చించేయండి నాన్న. ఎందుకమ్మా? ఆ లెటర్ అందలేదని చెప్దాం. ఇంకో లెటర్ వస్తుందమ్మా. అదే అందలేదంటాం. అప్పుడు అక్కే మన ఇంటికి వస్తుంది. ఏంటి గురుగారు అలా డల్గొట్టేశారు? పెద్దమ్మాయి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? నీకెలా తెలుసురా? 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ రావడం, సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం, నెలకోసారి జీతం రావడం, వారానికి ఒకసారి ఉత్తరం రావడం, దాంతో మీకు కష్టాలు రావడం కామనే కదండి. ఈసారి ఎంత పెద్దరండి? 5,000 రా. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ పెద్దమ్మాయి గారి పెళ్ళప్పుడు మీ అల్లుడు గారికి మీరు సిటీ బస్సు డ్రైవర్ అని చెప్పారా, సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా? అదేంట్రా? లేకపోతే ఏంటండి, నెలకు 5,000 పంపమంటే ఎక్కడి నుంచి చేస్తారని? సర్లేండి, ఇది కొత్త కాదుగా. డబ్బు రెడీ చేశారా?
అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురానరా? నేను పంపిస్తానండి. వద్దురా పట్టాభి, ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయా. చాలా ఏం కాదులేండి, 25,000. అవునండి, ఈ పూట ఏ రూట్ అండి మంది? గాజులు దొరికేది అక్కడే, గాజులు పగిలేది అక్కడే. నెత్తురికి అత్తరికి చార్మినార్. వారం రోజుల నుంచి ఒక్క శాలరీ కూడా దొరకట్లేదు. జేబులో డబ్బులేమో అయిపోయాయి. మస్తాన్ ఒక చార్మినార్ ప్యాకెట్ ఇవా. ఏంటో గోలి చెడ కొట్టండి. అమ్మా ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. చిల్లర లేదు పోయి, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగంటే ఇప్పుడు తీరా తాగేశాను. ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటండి నా సోడాకి మీ అకౌంట్ ఏంటండి? ఏం పర్లేదు, సోడాయే కదా. ఆ. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు? ఆ. పైగా హైదరాబాద్ నీకు కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. తమకి ఎలా తెలిసిపోయిందండి? నాది బొబ్బర్లంకే గనక. ఆ? ఏంటండి మీరు బొబ్బర్లంకండి? బొబ్బర్లంకండి మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి. మంచివారండి, బాగానే ఉన్నారండి. ఏమండి ఆగండి. మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. కొంపదీసి తవరేంటండి? కరెక్ట్ గా పట్టేసావా? పట్టేశానండి. నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. చూస్తే తెలుస్తుంది. హాయ్. ఏం పని మీద వచ్చావు? మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదవా అని తిడుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని దాని ఇవ్వమని డబ్బులు సావుకారు దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసావా? నేను ఎప్పుడు అంతేనండి. ఈ చార్మినార్ దగ్గర సీర్లు గాజులు సీపుగా అమ్ముతారంట కదండి, ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నిన్ను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న తిట్టాడు. అదేంటండి మీరు కూడానే? లేకపోతే 10,000 పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత చార్మినార్ కొనుక్కోవా? ఇది కొనుక్కొని నన్నేం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కుర్చీ వేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 పై నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు. అంతేకాదు, సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్ 5,000 ఎట్టు. ఏంటంటే షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? వస్తారేంటే, ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను నేను. ఏంటి ఏంటి నన్ను బతిలాడతారా? చిరంజీవి గారు నన్ను బతిలాడతారా? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లనండి. అవును, ఇది ఎవరి దగ్గర కొనాలండి? నా దగ్గరే. చార్మినార్ నీదా? హ, నేను నమ్మను. అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవా అని తిట్టేది. ఏమస్తానా నేనేం కొన్నానయ్యా? చార్మినార్. ఓహో, చాలా. గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించనా? అయ్యి బాబా కోపడతారేంటండి? ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కాస్త మంచి చెడ్డ చూసుకుంటాం కదండి. అవును, నాకు సందేహం అండి. అడుగు. ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు అమ్మేస్తున్నారండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం, పైగా మంది బొబ్బల రంక రిలేషన్షిప్. 10,000 చాలు. ఏంటి 10,000 డెడ్ షీప్? అదిగోండి ఉంచేయండి. ఏమన్నా 1 మినిట్ అండి, అంతా మీకు ఇచ్చారనుకోండి సోడా కట్ట తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఒక 500 ఇలా ఇచ్చేయండి. టికెట్ పెట్టే గంటలో వస్తుందా అన్న? చెప్పడం మర్చిపోయింది. ఏంటండి? చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటున్నారు. నెలకు 10,000 రాయల్టీ ఇస్తారు, అది కూడా నువ్వే తీసుకో. సత్యమ్మ గారి మనవడు చాలా గడుసోడు అనుకున్నాను, తెంగరోడే. లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టాము ఇంత చీప్గా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడు ఏమో. ఎవడు అక్కడ? చార్మినార్ పక్క తప్పకండి తప్పకుండా. రాదది రేపు బాగున్నావు? బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమాకి అయితే నేను రానురా. ఇంగ్లీష్ నీకు అర్థం కాదు కదా? అందుకేగా వెళ్ళేది. రేపో మాపో అమెరికా వెళ్ళాల్సిన నేర్చుకోవద్దా ఏంటి? రేయ్, నిన్ను కూడా అమెరికా రానిచ్చేస్తే ఇక ఇండియాలో ఉండేది ఎవడరా? ఉండకూడదా? అసలు ఇండియాలో ఎవరు ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు. అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే వీడెవడరా? మన రాజుగాడు. చా ఏడ్చాడు. అరే మన ఏసీ గాడికి ఏం అర్హతలు ఉన్నాయని అక్కడికి వెళ్ళాడరా? వాడి టైం బాగుందిరా. వాడిది ఏమచ్చిరా? హెచ్ఎంటి నీ అబ్బా. వాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు అమ్ముకుంటున్నాడు. అయితే ఏంట్రా? అయితే ఏంటి? మన డబ్బులు 60,000 జీతం, ఇక్కడ ఇంజనీర్ గా 10,000 సంపాదించడం కన్నా అక్కడ అడుక్కు తిన్న రెస్పెక్టే వేరు. కరెక్ట్ జీకే, నువ్వు కూడా ఏదో ప్లాన్ చేయి, మనం కూడా అమెరికా వెళ్ళిపోదాం. రే, మనలాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ రా. బ్యాంక్ డిపాజిట్ అంటారు, ఇన్కమ్ అంటారు, ట్యాక్స్ కట్టాలంటారు. మరి అందుకే మన బిల్ క్లింటన్ వచ్చినప్పుడు వాడి కాళ్ళ మీద పట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా. టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకుని మనం తీసుకెళ్తా అంటే నా మాట విన్నావు కాదు? రే, వాడు మన రాంబాబు గాడు కదూ? అవునరా వాడే. హాయ్ ఎవరిబడి. రే, ఏంట్రా ఈ గెటప్ సెటప్ అంటే కొంపదీసి నువ్వు కూడా ఫారెన్ వెళ్ళొచ్చావా? పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? నీకా? ఏ కాకూడదా? అది కాదురా, ఉద్యోగం సద్యోగం అది లేకుండానే. మరి అదే బాబు లక్. ఇంతకీ పిల్లెవర్రా? అదిగో కారులో ఉంది చూడండి రా. తల్లిలా ఉంది, అది పిల్లేమిట్రా? అయితే ఏంట్రా?
50 ఏళ్ల వయసు కూడా ఉన్నట్టుంది కదరా. ఏజ్దే ఉందిరా, మనసు ఉండాలి, మనీ ఉండాలి. అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో 50 లక్షల క్యాష్ ఉంది, 50 లక్షల ఖరీదు చేసే బంగ్లా, 50 ఎకరాల ద్రాక్ష తోటలు, ఓ 3 కార్లు ఉన్నాయి. 2-3 పిల్లలు కూడా ఉండాలి. ఉన్నారు. కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు. ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది. ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను. రేపు పొద్దున్నే పెళ్లి, తప్పకుండా రావాలి. వస్తాను గాని నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా. డబ్బుంటే చాలు, ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు. అలాగేరా. ఎనీహౌ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. ఎప్పుడేమన్నా తెలియదు నీకు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ అనాలి. యూ రా. సేమ్ టు సేమ్ రా. సరేరా, ఉంటాను. బాయ్. bye. తప్పకుండా రావాలి అందరూ. బాయ్.